హలో గాయ్స్, వెల్కమ్ టు బిల్లీ బాయ్ 7. ఇక అందరూ కటింగ్ చిన్న చేయించారు, ఎందుకంటే సమ్మర్ కటింగ్ అని చెప్పి చేసుకున్నా గాయ్స్. ఇక సమ్మర్ అయిపోయిందని చెప్పి తర్వాత చెప్పి మనకు సమ్మర్ కటింగ్ అని చెప్పి చేసుకున్నా గాయ్స్. సమ్మర్ అయిపోయిందని చెప్పి తర్వాత చెప్పి మిస్తామనంటే ఇక ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇలా సండే ఫండే అట్లా అని చెప్పేసి జస్ట్ కొంచెం డివోషనల్ గా గుడికి పోదామని చెప్పి అనుకుని ఉండే ఫస్ట్ మళ్ళీ రావిరాల మన సూర్యగిరి ఎల్లమ్మ తల్లి కాడికి పోతున్నాము. ఇక ఏమైతే మంచిగా కూర్చొని ఇక పూలు అల్లుకుంటా కూర్చుంది. ఎప్పుడుగా పూలే కావాలా మాకు. అయితే యాక్చువల్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మాకు డ్రైవింగ్ నేర్పిద్దాం అనుకున్నా గాయస్, బట్ థింకింగ్ ఏంటంటే దీనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది, కానీ అదృష్టం లేదు. అంతేనా? దీనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది, కానీ అదృష్టం లేదు. అంతేనా? నేర్చుకోవాలనుకుంటే నేర్పిస్తారు, నేర్పిస్తారా? చూసుకోవాలనుకుంటే నేర్పిస్తారు. అట్లా నా దర్గులకి వెళ్ళి ఇట్లా పోతున్నాం గైస్. మీకైతే రోడ్ అయితే చూపిస్తా చూడండి. ఖాళీ ఇదైతే మన నా దర్గోల్ నుంచి వచ్చేస్తున్నాం గైస్. ఇది విలేజ్, ఇది నా దర్గోల్ గైస్. కొంచెం ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా ట్రాఫిక్ అయితే పెద్ద ఏం లేదు. కాకపోతే 1-2 వెహికల్స్ అయితే క్యాజువల్గా అనిపిస్తుంటాయి. కామన్ కదా అది. రోడ్ అన్నప్పుడు బంద్ కనిపిస్తుంటాయి. నార్మల్ టైం అయితే కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈరోజు ట్రాఫిక్ అయితే లేదు, సండే కాబట్టి. దర్గోల్ నుంచి స్ట్రైట్ ఒక 5 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలి. అయితే నెక్స్ట్ ఆదిబట్ల వస్తుంది. ఆదిబట్ల నుంచి నెక్స్ట్ కొంచెం స్ట్రైట్గా అట్లనే వెళ్ళిపోయినామంటే మనకు ఓవరాల్ వస్తాము. ఓవరాల్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా గైస్. మీరు అయితే చూస్తూనే ఉండండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ మాత కూడా. మీ అందరూ కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. గుడి అయితే ఒకప్పుడు ఒక 5 years కింద ఎట్లుండే అంటే చాలా చిన్నగా ఉండే, చాలా తక్కువ మంది ఉండే. చాలా డెవలప్ అయిపోయింది. సో మీకు కూడా ఎట్లన్నా తీరని కోరికలు ఏమైనా ఉంటే కూడా ఈ గుడికి వచ్చి మొక్కుంటే డెఫినెట్గా తీరుతుంది గాయస్. ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటే, ఒక చిన్న మెసేజ్ ఏంటంటే జర్నీలో అయితే ఇప్పుడు యూత్ అంతా ఏమైంది అంటే మొత్తం, ఈవెన్ నేను కూడా కొంచెం బిఫోర్ మ్యారేజ్ చాలా ఆశపడ్డా. నథింగ్ అందుకే నష్టపోయినా అంటే ఆశపడ్డా అంటే ఇక బెట్టింగ్లో పెట్టి చాలా పైసలు లాస్ అయిపోయినా. ఇంకోటి థింగ్ ఏంటంటే ఓవరాల్గా అంటే నేనేం అప్పు చేయలే, ఏం నష్టం అంటే కష్టపడ్డ దానికి వాల్యూ లేకుండా చేసుకున్నట్టే కష్టపడ్డ పైసల్ని బెట్టింగ్లో వేసి పోగొట్టినా, కానీ అప్పుకి పేమ్ చేయలేము. బట్ థింగ్ ఏంటి అంటే ఓవరాల్గా నేను నేర్చుకుంది ఏంటి అంటే ఈ యొక్క లైఫ్ జర్నీలో కష్టపడ్డ పైసలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఫ్రీగా వచ్చే పైసలు మన దగ్గర ఉండవు. ఫ్రీగా వచ్చే పైసలకు వాల్యూ కూడా ఉండదు. వాటికి ఆ పైసలకి రెస్పెక్ట్ కూడా ఇవ్వం మనం. ఒకవేళ ఫ్రీ వచ్చిన పైసలు నిజంగానే వచ్చినా కూడా, ప్రాఫిట్లో ఉన్నా కూడా ఆ డబ్బులకి మనం వాల్యూ ఇవ్వము. ఆ డబ్బుల యొక్క విలువ కూడా మనకు తెలియదు. అడ్డగోలుగా ఖర్చు పెడతాం, అడ్డగోలుగా లేనిపోని అలవాట్లు కూడా నేర్చుకుంటాం. సో ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఫ్రీగా వచ్చే పైసలకు ఆశపడకండి. ఇప్పటికైనా మారి కష్టపడి మన కష్టంతో కూడిన డబ్బుని ఆశించండి. ఫ్రీగా వచ్చే పైసలు లైక్ బెట్టింగ్ అంటే మనం ఫ్రీగా ఏం రావు. మనం ఫ్రీగా వస్తాయి అన్న పైసలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు డబల్ అయితే లేదా పోతే అంటాం. అంటే లైక్ మన కష్టం లేకుండా ఇన్వెస్ట్ చేస్తే పైసలు వచ్చినా కూడా మనకు వాల్యూ ఉండదు. ప్రాఫిట్ లాస్ అనేది పక్కన పెడితే మన డబ్బులకి వాల్యూ ఉండాలి, మన కష్టపడడానికి వాల్యూ ఉండాలంటే కష్టపడి సంపాదించుకోండి గైస్. అనవసరంగా బెట్టింగ్లకి వెళ్ళబడకండి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. నా యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి ఓవరాల్గా నేను నేర్చుకున్న మోరల్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అలవాటు పడతారు కదా. వాళ్ళని అట్లీస్ట్ అందరు కాకపోయినా కొందరన్నా మారుతారని ఒక ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇస్తున్నా గైస్. సో సక్సెస్ఫుల్లీ మనం అయితే నా దర్గోల్ నుంచి క్రాస్ అయిపోతున్నాం. మీ అందరూ తెలుసు కదా TCS ఐడియా ఉందా గైస్? ఇప్పుడు నెక్స్ట్ TCS వరకు రీచ్ అవుతున్నాం. ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఒకసారి TCS. ఇగో గైస్ కనిపిస్తుంది కదా TCS అంటే ఏరోస్పేస్, ఇది సాఫ్ట్వేర్ది కాదు. ఏరోస్పేస్ మన ఆదిపట్ల ఈ రోడ్లో ఉంటుంది, కనిపిస్తుంది కదా గైస్. కొంచెం ముందరకు పోతే మీకు ఎంట్రన్స్ మెయిన్ గేట్ కూడా కనిపిస్తుంది. ఇట్లనే ఇంకొక 4 కిలోమీటర్స్ స్ట్రైట్కి వెళ్ళామని అంటే మనం ఓవరాల్ ఎక్కినామనంటే నెక్స్ట్ వండర్లా దగ్గర నుంచి దగ్గర ఉంటుంది గైస్. చూస్తుండండి మీకైతే కంప్లీట్ గైస్. ఏంది
రోజు సండే రోజు ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ఈ రోజు రష్ ఎక్కువనే ఉన్నట్టుంది. రావిరాళ్ళకి ఏమో డౌట్ కుడుతుంది నాకు. ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వండర్లా ఇట్లా ఉంటుంది గాయస్, ఇట్లా వండర్లా పోవాలి. మేబీ రష్ వండర్లాలో ఉన్నట్టు అనిపిస్తుంది గాయస్. ఇగో గుడికి అయితే రష్ అయితే ఏం లేదు అనుకుంటా గాయస్. ఇగో ఇది వండర్లా. ఇక వండర్లా నుంచి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇట్లా ఎగ్జాక్ట్లీ 3 kilometers ఉంటుంది. స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్, మనకి పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు, గల్లీలు ఏముండవు, రైట్ లెఫ్ట్ వస్తుంటే ఏముండదు, జస్ట్ ఓన్లీ స్ట్రైట్ వే అంతే. మీకు ప్రతి టర్నింగ్ దగ్గర మీకు అయితే క్యాప్చర్ అయితే చేసి పెడుతున్నా గైస్. మీరు చూడండి, డెఫినెట్గా విజిట్ అవ్వండి. మీరు కూడా మాక్సిమం ట్యూస్డే రోజు విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. ట్యూస్డే రోజు విజిట్ అవుతే మీకు మంచిగా విజన్ అనేది మంచిగా కనిపిస్తుంది, దర్శనం కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మన రావిరాల విలేజ్. ఇది ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంటుంది కానీ మనం కేవలం స్ట్రైట్ వెళ్ళిపోవాలా. నేను ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎ మెజరింగ్ స్కిల్ కదా. ఎగ్జాక్ట్లీ 1.5 kilometers ఉంటుంది. ఇక విలేజ్ ఇది ప్రాపర్ విలేజ్. ఇది ఇక మన గుడి అనేది, టెంపుల్ అనేది చివర్లో ఉంటుంది, ఊరి చివర్లో. మనం ఇటుకెళ్ళిపోతుంటే మీకు విజన్ అయితే చాలా బాగుంటుంది. ఇంత పవిత్రంగా ఉంటుందంటే జలం కూడా చాలా స్వీట్ ఉంటాయి. వాటర్ కూడా ఒకసారి టేస్ట్ చేయండి మీరు ఎప్పుడు వచ్చినప్పుడు, చాలా స్వీట్ ఉంటాయి వాటర్. ఇంకొంచెం ముందర పోతే మీకు ప్రాపర్ కనిపిస్తుంది. కొంచెం కనిపించకపోయినా నేను కనిపిస్తట్టు వెహికల్ అనే సైడ్కి ఆపుకొని మీకు చూపిస్తా ఒకసారి వచ్చారు. కాకపోతే ఏంటంటే సింగిల్ వే ఉంటుంది. ట్యూస్డే రోజు కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది, కొంచెం చూసుకొని మనం నడుపుకుంటున్నాను అంతే. కొంచెం ఇంతకుముందు కంటే చాలా డెవలప్ అయింది. లైక్ రోడ్లు అన్నీ కూడా పెద్దగా చేశారు. చూస్తూ కనిపిస్తుంది గైస్ మీకు అయితే చెరువు అయితే కనిపిస్తుంది కదా, ఈ చెరువు అన్నట్టు. ఇది టెల్ది మన టెంపుల్ వరకు ఉంటుంది చెరువు, అంత పెద్దగా ఉంటుంది అన్నట్టు. హైట్ తక్కువ, లోతు తక్కువ ఉన్నా కూడా మనకు విడ్త్ అంటే లైక్ వెడల్పు అనేది చాలా పెద్దగా ఉంటుంది. కంప్లీట్లీ అగ్రికల్చర్ గ్రీనరీ చాలా బాగుంటుంది. విజిట్ అవ్వండి, ఏముంది మంచిగా ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా అదృష్టం అసలు. నేను ఎవ్రీ వీక్ ఒక 5-6 years నుంచి ప్రతి ట్యూస్డే వస్తూనే ఉంటా. ఎప్పుడో ఒకసారి మ్యాక్సిమం అట్లా మిస్ అవుతుండొచ్చు, కానీ 99% ఎవ్రీ ట్యూస్డే వస్తూనే ఉంటాను ఇంటికి. సో ఇంత పవర్ఫుల్ టెంపుల్ మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పి, అంటే పరిచయం ఉన్న వాళ్ళకి ఓకే, పరిచయం లేని వాళ్ళకు పరిచయం చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అన్నట్టు. ఈ యొక్క కంప్లీట్ వీడియో దానికోసం వస్తుంది. చూసారా గైస్, మొత్తం రోడ్డు కూడా చెరువు పక్కనే ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే లేదు, రష్ అయితే లేదనుకున్నా కానీ ఉన్నట్టు బాగానే మ్యాక్సిమం ఉండరు. ట్యూస్డే రోజే హెవీ ఉంటుంది రష్, నార్మల్ డేస్ అయితే ఉండదు. మేమైతే ఇక క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకొని కూర్చుంది, ఎటు తీసుకోవచ్చున్నా అర్థం మాక. తెలుసా ఎడిపోతున్నామా? సర్ప్రైజ్ గైస్. ఇగో 1.5 kilometers తర్వాత ఏమైందంటే ఇక్కడ రైట్ తీసుకోవాలి మనం. వచ్చేసినాం టెంపుల్. అరే నార్మల్ డేస్లో కూడా ఎంత మంది ఉన్నారు గైస్. బైక్లో చూడు ఎంత నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోజే ఇట్లున్నారంటే ఇక ట్యూస్డే రోజు ఎంత ఉంటారో జస్ట్ ఇమాజిన్ ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇది కనుక్కున్నాం, చాలా రష్ ఉంది. పార్కింగ్ గ్యాప్ పెట్టేద్దామా గైస్? ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి చూడండి. నార్మల్గా ఒక 5 years బ్యాక్ అసలు ఎవ్వరు లేకుంటుండే ఇక్కడ. ఇప్పుడు ఇంతమంది, ఇంత రష్ అయిపోయింది. ఎందుకంటే ఇక ఎన్ని అర్థమవుతుండొచ్చు మీకు ఎంత పవర్ఫుల్ మాత. లక్ష్మి
సక్సెస్ఫుల్ అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నావా? మంచిగా అయిందా? ఎట్లా అయింది దర్శనం? ఎట్లా అనిపించింది? ఒకటే నచ్చలే, పులిహోర అట్లే. అరే ఒకటే నచ్చలే, పులిహోర అట్లే. అరే షట్. ఓన్లీ ట్యూస్డేనే పెడతారు గైస్ పులిహోర, మిగతా రోజులు పెట్టరు. మిగతా రోజుల పులిహోర గిలిహోర ఏమి ఉండదు. ఓన్లీ ట్యూస్డే రోజే పులిహోర లడ్డు అవన్నీ దొరుకుతాయి. పోదామా ఏంటికి? మరి మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నాం మరి వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయమని. ఎస్ గాయస్, మా వైఫ్ నమ్మకం ఏంటంటే ఎట్లా చెప్పకపోయినా చేస్తారని నమ్మకం ఉంది. సో వన్స్ అగైన్ మనం చెప్పాల్సిన బాధ్యత కాబట్టి వాళ్ళు ఒకసారి చెప్తున్నా, వాచ్ ద టిల్ ది ఎండ్ అండ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ గాయస్. థ్యాంక్ యూ.